హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు యూపీఎస్సీ మెమరీ మీటింగ్స్. నిన్న మనం ఎవల్యూషన్ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టర్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. పేమెంట్స్ బ్యాంకు అండ్ ఎన్బిఎఫ్సిస్, ఓకే, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, ముద్రా బ్యాంక్స్ అని డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఎఫ్ఆర్బిఎం యాక్ట్. సో ఎఫ్ఆర్బిఎం అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. ఓకే, ఫిజికల్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. ఓకేనా. సో ఇదేంటంటే 2003లో ఈ యాక్ట్‌ని తీసుకొచ్చారనమాట. ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది ఏం చేస్తుందంటే లిమిటేషన్స్ పెడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంతవరకు అప్పు తీసుకోవచ్చు, ఎంత డెఫిసిట్ వరకు మెయింటైన్ చేయొచ్చు. ఓకే. సో సెట్ లిమిట్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్ డెప్ట్ అండ్ డెఫిసిట్. అంటే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఏం చేస్తుందంటే డిసైడ్స్ ద టార్గెట్. టార్గెట్ ఏంటి? ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉండాలి, ఓకే, రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉండాలి. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి చూసాం కదా. ఫిజికల్ పాలసీ తర్వాత ఫిజికల్ డెఫిసిట్. మనకి ఎక్స్‌పెండిచరు ఇంకా రెవెన్యూ ఈ రెండిటిని కాలిక్యులేట్ చేసి దాని నుంచి ఏదైతే వస్తుందో ఆ డెఫిసిట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ డెఫిసిట్ అమౌంట్ మనకి ఇంకా కావాలి అడ్మినిస్ట్రేషన్ చేయడానికి అని చెప్పి మనం చూసాం కదా. ఓకే. ఎక్స్‌పెండిచర్ నుంచి రెవెన్యూస్ తీసేస్తే మిగిలేది. సో అది ఫిజికల్ డెఫిసిట్ అనమాట. అది జీడీపీలో 3% మాత్రమే ఉండాలి. ఓకే. అండ్ ఎవ్రీ ఇయర్ 0.3% రెడ్యూస్ అవ్వాలి. నెక్స్ట్ రెవెన్యూ డెఫిసిట్ ఏమో 0% ఉండాలి. ఓకే. అండ్ అంటే 0% అచీవ్ చేయాలి. ఉండాలి కాదు, అచీవ్ చేయాలి. ఇది కూడా 3% అచీవ్ చేయాలి. టార్గెట్ ఇది. మనం కంపల్సరీ కాదు, టార్గెట్. అండ్ టు అచీవ్ ప్రతి ఇయర్ 0.5% రెడ్యూస్ అవుతూ రావాలి. ఓకే. దిస్ ఈస్ టార్గెట్ ఫర్ 2007. సో అప్పటి నోట్స్ ప్రకారం అయితే ఇలా. నెక్స్ట్ ఈ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేశారో, సో ఇది బేసిక్‌గా బడ్జెట్‌తో పాటు ప్రొడ్యూస్ చేస్తారు కదా. అప్పుడు 3 డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారు. ఓకే. 3 డాక్యుమెంట్స్ విత్ ద బడ్జెట్ ఆర్ ప్రొడ్యూస్డ్ యాస్ ఎ పార్ట్ ఆఫ్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్. ఓకే. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కింద బడ్జెట్ వస్తుంది. బడ్జెట్‌లో 3 డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఒకటేమో మైక్రో ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ స్టేట్మెంట్, మీడియం టర్మ్ ఫిస్కల్ పాలసీ స్టేట్మెంట్, ఫిస్కల్ పాలసీ స్ట్రాటజీ స్టేట్మెంట్. ఓకే. ఏంటంటే అవి మైక్రో ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ స్టేట్మెంట్, మీడియం టర్మ్ ఫిస్కల్ పాలసీ స్టేట్మెంట్, ఫిస్కల్ పాలసీ స్ట్రాటజీ స్టేట్మెంట్. గాట్ ఇట్? సో ఇవి ప్రొడ్యూస్ చేస్తారు. సో ఒక్క 2 సెకండ్స్‌లో మళ్ళీ రివైజ్ చేసుకుందాం. ఎఫ్ఆర్బిఎం అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. ఈ 2003లో ఇంట్రొడ్యూస్ చేశారు. దీని యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే ఈ యాక్ట్‌ది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే డెప్ట్స్ ఇంకా అది మెయింటైన్ చేసే డెఫిసిట్‌ని లిమిట్ చేయడానికి. ఆ టార్గెట్ ఏంటి అంటే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ టార్గెట్ డిసైడ్ చేస్తుంది. ఏంటి అంటే ఈ ఎఫ్‌డీ ఎంత ఉండాలి, ఆర్‌డీ ఎంత ఉండాలి, ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉండాలి, 3% ఉండాలి, రెవెన్యూ డెఫిసిట్ వచ్చి 0% ఉండాలి. ఎందులో జీడీపీలో ఉండాలి ఇది. జీడీపీ లిమిటేషన్స్‌లో ఇది ఎఫ్‌డీ ఏమో 3%, ఆర్‌డీ ఏమో 0% ఉండాలనమాట. సో ప్రతి ఇయర్ 0.3% రెడ్యూస్ చేసుకుంటూ రావాలి. అది టార్గెట్. నెక్స్ట్ ప్రతి ఇయర్ ప్రొడ్యూస్ చేసే బడ్జెట్ ఇది దేని కింద ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కింద ప్రొడ్యూస్ చేస్తారు బడ్జెట్‌ని. ఆ బడ్జెట్‌లో 3 డాక్స్ మ్యాండేటరీగా సబ్మిట్ చేయాలి. ఏంటి? మైక్రో ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ స్టేట్మెంట్, మీడియం టర్మ్ ఫిస్కల్ పాలసీ స్టేట్మెంట్, ఫిస్కల్ పాలసీ స్టేట్మెంట్. ఓకే. సో దీనికి ఎక్స్‌ప్లనేషన్స్ అంటూ ఏం లేదు. మీకు మామూలుగా తెలుస్తుంది. మైక్రో ఎకనామీ, మాక్రో ఎకనామీ. మైక్రో అంటే స్మాల్, ఇండివిడ్యువల్. మాక్రో ఎకనామీ అంటే లార్జ్. మనం ఫస్ట్‌లో డిస్కస్ చేసుకున్నాం కదా. సో మైక్రో ఎకనామీ లెవెల్‌లో ఒక ఫ్రేమ్‌వర్క్ స్టేట్మెంట్ కావాలంటే ఒక ఇండివిడ్యువల్ సిటిజన్ బేసిస్‌లో ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది? ఒక ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ఎలా డిజైన్ చేస్తున్నారు బడ్జెట్‌లో ఈసారి ఈ ఇయర్. అండ్ మీడియం టర్మ్ ఫిస్కల్ పాలసీ. ఓకే. ఫిస్కల్ పాలసీ అంటే తెలుసు కదా మనకి. సో ఫిస్కల్ పాలసీ అండ్ ఫిస్కల్ పాలసీ స్టేట్మెంట్స్. స్ట్రాటజీ ఏంటి ఫిస్కల్ పాలసీకి. సో ఈ 3 డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఎఫ్ఆర్బిఎం స్టేట్స్ గవర్నమెంట్ కాంట్ బారో ఫ్రమ్ ఆర్‌బీఐ వెన్ మనీ ఈస్ రిక్వైర్డ్. ఎఫ్ఆర్బిఎం స్టేట్స్ గవర్నమెంట్ కాంట్ బారో ఫ్రమ్ ఆర్‌బీఐ వెన్ మనీ ఈస్ రిక్వైర్డ్. అంటే ఎప్పుడు పడితే అప్పుడు మనం ఆర్‌బీఐ దగ్గర నుంచి మనీ బారో చేసుకోలేము అని చెప్పి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ చెప్తోందనమాట. రైట్? మోనటైజ్ డెఫిసిట్ అంటే వెన్ ఆర్‌బీఐ ప్రింట్స్ మనీ ఫర్ గవర్నమెంట్ డ్యూ టు ద షార్టేజ్, ఇఫ్ గవర్నమెంట్ వాంట్స్ ద మనీ షుడ్ బి టేకెన్ అండర్ వేజెస్ అండ్ మీన్స్ యాక్ట్. మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా, వేజెస్ అండ్ మీన్స్ యాక్ట్. వేజెస్ అండ్ మీన్స్ యాక్ట్. ఓకే. వేజెస్ అండ్ మీన్స్ యాక్ట్ కింద తీసుకోవాలి. ఓకే. ఎప్పుడైతే కావాలో గవర్నమెంట్‌కి మనీ ఎప్పుడు పడితే అప్పుడు వెన్ ఆర్‌బీఐ ప్రింట్స్ మనీ ఫర్ గవర్నమెంట్ డ్యూ టు ద షార్టేజ్,
దాన్ని మోనోటైజ్ డెఫిసిట్ అంటారు. మోనోటైజ్ డెఫిసిట్ అంటే డెఫిసిట్‌లో ఉన్నాము. సో, మోనోటైజేషన్ అవసరం. మోనోటైజేషన్ అంటే మోనోటైజ్ డెఫిసిట్. డెఫిసిట్‌లో ఉన్నాం కాబట్టి మోనోటైజింగ్ చేస్తున్నాం. మోనోటైజింగ్ చేస్తున్నాం అంటే ఆర్‌బీఐ మనీ ప్రింట్ చేస్తుంది గవర్నమెంట్ షార్టేజ్ వల్ల. బట్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్ ఫర్ ఎకనామీ. దాన్ని మోనోటైజ్ డెఫిసిట్ అంటారు. ఓకే. ఒకవేళ మనీ కావాలి ఆర్‌బీఐ దగ్గర నుంచి గవర్నమెంట్‌కి అంటే ఎలా తీసుకోవాలి గవర్నమెంట్ ఆర్‌బీఐ దగ్గర నుంచి? వేజెస్ అండ్ మీన్స్ యాక్ట్ కింద తీసుకోవాలి. అది ఎంత లిమిట్ దానికి 90 డేస్ లిమిట్. ఓకే. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివ్స్ ఎ బాండ్ టు ఆర్‌బీఐ దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ ఇష్యూ. ఓకే. ఎప్పుడైతే ఇలా మీన్స్ అండ్ వేజెస్ యాక్ట్ కింద మనీ తీసుకుంటుందో గవర్నమెంట్ ఒక బాండ్ ఇష్యూ చేస్తుంది ఆర్‌బీఐకి. దాన్ని ప్రైమరీ ఇష్యూ అంటారు. ఓకే. ఆర్‌బీఐ కాంట్ పర్చేస్ దిస్ బాండ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఇవ్వాలది. ఆర్‌బీఐ కాంట్ పర్చేస్ ఇట్. తీర్చేసాక నాకు తెలిసి మళ్ళీ తీసేసుకోవచ్చు. ఇట్స్ సబ్జెక్ట్ టు కరెక్షన్. మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. రైట్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివ్స్ ఎ బాండ్ టు ఆర్‌బీఐ. ఫస్ట్ టైమ్ when taken the money under Wages and Means Act, it is called primary issue. Got it? 2011లో ఎన్కేసింగ్ కమిటీ డెప్ట్ టు జీడీపీ రేషియో షుడ్ బి 60%. దట్ ఈస్ అ ప్రైమరీ టార్గెట్ అని చెప్పింది. డెప్ట్ టు జీడీపీ రేషియో. ఓకే. డెప్ట్ అంటే అప్పు, జీడీపీ అంటే తెలుసు కదా, గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. సో డెప్ట్ డెప్ట్ వచ్చేసి ఇంత అండ్ జీడీపీ. ఓకే. జీడీపీ ఈ రెండింటి రేషియో డెప్ట్ టు జీడీపీ రేషియో షుడ్ బి 60%. గాట్ ఇట్? అంటే మన కంట్రీ ప్రెమిసెస్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడ్యూస్ అయ్యే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్లస్ సో అవి ఒక 10 అవి ఒక సో అండ్ సో ఎక్స్ అనుకుంటే డెప్ట్ వై అవ్వచ్చు. రైట్? కానీ ఈ రెండిటి రేషియో మాత్రం 60% ఉండాలి అని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ ఫిస్కల్ డెఫిసిట్ షుడ్ బి 3% బై 2020. 2020కి ఫిస్కల్ డెఫిసిట్ 3% ఉండాలి. ఓకే. రెవెన్యూ డెఫిసిట్ 2023కి 0.8% ఉండాలి. ఓకే. ఇప్పుడు కరెంట్‌గా ఎంతుంది మనకి 2025కి అని చెప్పి మీ అందరూ రిసర్చ్ చేసి కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఓకే. నాకు తెలిసినంత వరకు 2020కి 3% ఉండదు, ఉండకూడదు కూడా బికాస్ డ్యూ టు ద కరోనా అండ్ లాట్స్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హాస్పిటల్స్ అండ్ ఆల్. సో, కరోనా కదా! ఎకనామీ చాలా డౌన్ అయిపోయింది కదా! అప్పుడు. సో, 3% అయితే ఉండదు. ఓకే. నెక్స్ట్ 2018లో మళ్ళీ ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్‌ని అమెండ్ చేశారు. అదేంటంటే 3% బై 2021. ఓకే. టార్గెట్ ఏది ఫిస్కల్ డెఫిసిట్. కానీ దీనిలో ఒక ఎస్కేప్ క్లాజ్ ఉంది. ఏంటా కండిషను? దీనికొక క్లాజ్ ఉంది. అంటే ఒక కండిషన్ పెట్టారు. ఏంటంటే 3% ఉండాలి. కానీ ఇలాంటి కండిషన్స్‌లో 3% లేకపోయినా పర్లేదు. అంటే ఎప్పుడు నేషనల్ సెక్యూరిటీ అప్పుడు గానీ, అగ్రికల్చర్ కొలాప్స్ అయినప్పుడు గానీ, ఎకనామిక్ అవుట్‌పుట్ డిక్లైన్ అయినప్పుడు గానీ. ఓకే. ఎకనామిక్ అవుట్‌పుట్ డిక్లైన్ అయినప్పుడు అంటే నాకు తెలిసి కోవిడ్ కన్సిడర్స్ అండర్ దిస్ కండిషన్. కోవిడ్ వచ్చింది. సో, ఎకనామిక్ డిక్లైన్ అయింది కదా! ఎకనామిక్ డిక్లైన్ ఎందుకయింది? కోవిడ్ వల్ల అయింది. ఇట్స్ అన్ ఎక్స్టర్నల్ రీజన్ కదా! సో, ఇది వన్ ఆఫ్ ద రీజన్. సో, అప్పుడు 2020, 2021 మనం ఫిస్కల్ డెఫిసిట్ 3% టార్గెట్ రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు. రైట్? ఇంకోటేంటంటే ఎస్కేప్ క్లాజ్ 0.5% ఇంక్రీజ్ అయితే కూడా వాలిడేటే. ఓకే. నెక్స్ట్ ఫిస్కల్ కౌన్సిల్‌లో 3 మెంబర్స్ ఉంటారు. ఓకే. ఫిస్కల్ కౌన్సిల్ హాస్ 3 మెంబర్స్ హూ డిసైడ్ దిస్. ఈ ఫిస్కల్ కౌన్సిల్‌లో 3 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ టార్గెట్స్ ఎంతుండాలి ఏంటి అని. ఓకే. సో, ఎస్కేప్ క్లాజ్ ప్రకారం ఏంటి? ఈ కండిషన్స్ ఏదైనా ఉంటే 0.5% వరకు ఇంక్రీజ్ అయినా పర్లేదు. గాట్ ఇట్? నెక్స్ట్ ప్రెజెంట్ సిట్యుయేషన్ 2021 బడ్జెట్ ప్రకారం టార్గెట్ ఫర్ 21-22 ఈజ్ ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ 6.8% డ్యూ టు కరోనా. మనం చెప్పుకున్నాం కదా! 3 అయితే ఉండదని. నెక్స్ట్ రెవెన్యూ డెఫిసిట్ 5%. ఓకే. ప్రైమరీ డెఫిసిట్ 3%. ఇవి టార్గెట్స్. సో, కానీ మనకున్న కరెంట్ వాల్యూస్ ఏంటి? ఫిజికల్ డెఫిసిట్ 9% ఉంది. 2021కి. ఓకే. 2021, 22కి ఇవి టార్గెట్స్. బట్ మనకున్నవేమో ఇవి కరెంట్ వాల్యూస్ ఆ టైంకి. ఏవి 21, 22కి. గాట్ ఇట్? సో, దిస్ ఈజ్ ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ ఇన్ ద షార్ట్. హోప్‌ఫుల్లీ మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను.
నెక్స్ట్ వచ్చేసి మనకి వి హావ్ ఫైనాన్స్ కమిషన్. ఫైనాన్స్ కమిషన్ మనం ఇంకో టాపిక్‌లో, ఇంకో వీడియోలో చెప్పుకుందాము. ఓకే. ఫైనాన్స్ కమిషన్ ఏంటి? అసలు అది ఏ ఆర్టికల్ కిందకొచ్చింది? ఎక్సెట్రా, ఎక్సెట్రా. ఓకే. హోప్‌ఫుల్లీ మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఆహ్, వాంటెడ్‌లీ నేను లాంగ్ వీడియోస్ చేయట్లేదండి. సో దట్ మేబీ లాంగ్ వీడియోస్ మీకు అంత పేషెన్స్ ఉండట్లేదు చూడడానికి. ఆర్ ఎల్స్ లాంగ్ వీడియో చూడడం వల్ల మీకు కాన్సెప్ట్ గ్రాస్ప్ అవ్వట్లేదు తొందరగా అని నాకనిపిస్తుంది. అండ్ దట్స్ ద రీజన్ షార్ట్ వీడియోస్ చేస్తాను. టాపిక్ టు టాపిక్‌కెళ్దాం. ఓకే. సో హోప్‌ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.